అందరికీ నమస్కారం. నా పేరు తాతాజీ. వెల్కమ్ టు తాతాజీ ఐకానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు వచ్చానండి. అదే మ్యాపింగ్ మర్జింగ్. ఏంటి మ్యాపింగ్ మర్జింగ్? దీన్ని ఎవరు చేసుకోవాలి? ఇది ఎక్కడ చేస్తారు? సో, ఈ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కాన్సెప్ట్‌లోకి వెళ్ళక ముందు అసలు మ్యాపింగ్ అంటే ఏంటో కూడా ఒకసారి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మ్యాపింగ్ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండి తీరాలి. ఒకవేళ అలా లేకపోతే వాళ్ళకి ఎలాంటి పథకాలు గానీ, లేదా కనీస సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవడానికి గానీ, లేదా రైస్ కార్డులు యాడ్ చేసుకోవడానికి కూడా కుదరదనమాట. అంటే ప్రతి సిటిజన్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండి మ్యాపింగ్ వేరు, రైస్ కార్డ్ వేరు. సో, రైస్ కార్డ్‌లో మ్యాపింగ్‌లోని వేరువేరుగా ఉండే అవకాశాలున్నాయన్నమాట. సో, అలాంటి సందర్భంలో వాళ్ళు కలిపే విధానాన్ని మనం మ్యాపింగ్ మర్జింగ్ అని అంటాం. లేదా మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ అంటాం. మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వధువుని తీసుకొచ్చి అత్తవారి ఇంట్లో ఉండేటువంటి వరుడి దగ్గర మ్యాపింగ్ చేసే విధానాన్నే మనం ఏం చేస్తామంటే మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని అంటాం. సో, ఆల్రెడీ మా ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఉంది. అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఒకసారి చూడని వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వీడియోని చూడండి. మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ వేరు, మ్యాపింగ్ మర్జింగ్ వేరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మ్యాపింగ్ మర్జింగ్ అనమాట. మ్యాపింగ్ మర్జింగ్ అనేది ఎవరు చేయించుకోవాలి? ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వేరువేరుగా ఉన్న సందర్భంలో మాత్రం ఈ మ్యాపింగ్ మర్జింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైఫ్, ఒక హస్బెండ్, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం. హస్బెండ్ ఒక పిల్లవాడు ఒక మ్యాపింగ్‌లోని, వైఫ్ ఒక అనదర్ కిడ్ ఒక మ్యాపింగ్‌లో ఉన్నారనుకుందాం. ఇలా ఉండకూడదనమాట. వీళ్ళు నలుగురికి కలిపి ఒకటే రైస్ కార్డ్ ఉంటుంది. కానీ మ్యాపింగ్‌లో సపరేట్‌గా ఉంటారు. అలా ఉన్న సందర్భంలో మాత్రం ఈ మ్యాపింగ్ మర్జింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే తల్లికి వందనం లాంటి పథకంలో మనం చూసుకుంటే మదర్ అలాగే కిడ్స్ అందరూ కూడా ఒక మ్యాపింగ్‌లోనే ఉండాలి. అలాగే ఆటో డ్రైవర్ సేవల్లో కూడా మనం ఒకసారి చూసుకుంటే ఓనరు, డ్రైవరు కూడా ఒక మ్యాపింగ్‌లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెహికల్ అనేది వైఫ్ పేరు మీద ఉండి డ్రైవర్ అనేది హస్బెండ్ కింద మనం నమోదు చేసినటువంటి సందర్భంలో ఇద్దరు ఒక మ్యాపింగ్‌లోనే ఉండాలి. ఇలా వేరువేరుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యే అవకాశం అనమాట. సో, ఇలాంటి పథకాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాపింగ్ మర్జింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలన్నమాట. ఒకవేళ అందరూ కలిపి ఒక దాంట్లో ఉన్నారనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, అప్లికేషన్‌లో చూసుకుంటే మనకి ఇందులోని 2 విడతలుగా ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్‌గా హెడ్డింగ్‌లో మనం గమనిస్తే ఎవరైతే మ్యాపింగ్ మర్జింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా అక్కడికెళ్ళి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. స్క్రీన్ మీద చూస్తున్న అప్లికేషన్ ఏంటంటే మ్యాపింగ్ మర్జింగ్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనమాట. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా మెన్షన్ చేయాలన్నమాట. వలస వెళ్ళేవారి డీటెయిల్స్ అంటే ఎవరైతే మ్యాపింగ్ నుంచి మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వలస వెళ్ళేవారు అవుతారు. వలస స్వీకరించే వాళ్ళు అంటే ఎవరి మ్యాపింగ్‌లోనైతే యాడ్ చేస్తున్నామో వాళ్ళని వలస స్వీకరించేవారు అని అంటారనమాట. మీకు సంబంధించినటువంటి స్వర్ణ వార్డు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారు గానీ, లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారు గానీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అదే సచివాలయంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గానీ, లేదా పంచాయత్ సెక్రటరీ గానీ వాళ్ళు లాగిన్‌లోకి వెళ్ళడం జరుగుతుందనమాట. వాళ్ళు ఫర్దర్ అథెంటికేషన్ చేసి దీన్ని పై లెవెల్‌కి ఫార్వర్డ్ చేస్తారన్నమాట. సో, ఒక స్టిప్యులేటెడ్ టైం తర్వాత ఇది అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అప్రూవ్ అయిన తర్వాతే వేరువేరుగా ఉన్నటువంటి ఈ మెంబర్స్ అందరినీ కలిపి ఒక కుటుంబంలో చూపిస్తారనమాట. దట్ ఈస్ అబౌట్ ఫర్ టుడే. సో, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా యూజ్‌ఫుల్ అయితే వారికి షేర్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తాతాజీ ఐకానిక్స్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.